హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే రాత్రి సద్దన్నము తయారు చేసినాను. అది ఉదయానికల్లా సద్ది అయితే అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సద్దన్నం ఎలా ఉన్నది అనేది నేను మీకు చూపిస్తాను, ఎలా తింటారు అనేది. ఇంకా ఫ్రెండ్స్, రాత్రి మిగిలిన అన్నంలో కొంచెం పాలు వేసి రాత్రి అంతా ఇలాగే పెట్టాను. ఆ తర్వాత వచ్చేసి ఉదయాన్నే చూస్తే ఇలా అయిపోయింది. మనకు కావాల్సినవి ఏంటి? ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు. మన రాయలసీమ అంటే ఘాట్ ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వాడతాము. అంటే ఎర్రగడ్డ తింటే మంచి జీర్ణశక్తి. ఇప్పుడు ఈ సద్దన్యాన్ని ఇలా మిక్స్ చేసేసి నీట్గా, ఎండాకాలం కాబట్టి మనము చల్లదనం కోసం ఏది తినే మంచిదే, కానీ సద్ది అనేది తింటే ఇంకా మంచిది. ఇలా ఒక ముక్క తీసుకుని, ఎర్రగడ్డ ముక్క ఇలా కలుపుకొని ఇలా తింటూ ఉంటుంది. అలాగే ఇలా పచ్చిమిరకాయ అలా నమ్మేసి ఇలా తింటే ఉంటుంది. అబ్బా, స్వర్గమే అనుకోండి.